ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. కాని ఒక్క ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. అక్కడ రహస్యాలు కళ్లతో కనిపించవు, కేవలం చెవులకు మాత్రమే వినిపిస్తాయి. ఆ ఆలయ కథేంటో ఈరోజు చూద్దాం. మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయని. ఒక్కో గుడికి ఒక్కో చరిత్ర ఉంటుంది, ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కదా. కాని వీటన్నింటికీ భిన్నంగా ఒక ఆలయముంది. దట్టమైన అడవిలో జనాలకు దూరంగా దాగి ఉంది అది. దాని గురించిన రహస్యం తెలిసినవాళ్లు దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ రాతితో చెక్కిన శిల్పాలు మాట్లాడతాయట. అయితే ఇక్కడొక విషయం, ఆ మాటలు అందరికీ వినిపించవు. ఎవరికైతే ఆ శబ్దం వినిపిస్తుందో వాళ్ల జీవిత గమనమే పూర్తిగా మారిపోతుంది. సరే, ముందుగా మనం ఆ నిశ్శబ్ద ఆలయం గురించి తెలుసుకుందాం. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఒకేసారి పవిత్రంగా, మరోవైపు భయానకంగా ఎందుకనిపిస్తుంది? ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఒకానొక ప్రాచీన అడవిలో ఎక్కడో ఉంది. అసలు విచిత్రమేంటంటే పాతకాలపు మ్యాపుల్లో తప్ప ఇప్పుడున్న రికార్డుల్లో దీని ఆచూకీ ఎక్కడా లేదు. ఆలయం గోడల నుంచి ఎప్పుడూ ఒక రకమైన హుం అనే చిన్న శబ్దం వస్తూనే ఉంటుందట. ఇక గుడి ముందు నంది, ద్వారపాలకుల శిల్పాలు కాపలా కాస్తున్నట్టుగా ఉంటాయి. అందుకేనేమో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్లు ఆ గుడివైపు వెళ్లడానికి భయపడుతారు. వాళ్లనడిగితే భయంతో ఒకే మాట చెప్తారు, అది నిశ్శబ్ద ఆలయం, అక్కడ శబ్దమే భయం అని. అసలు ఒక ఆలయానికి ఇంత శక్తి ఎలా వస్తుంది? ఆ రహస్యం వెనుక ఒక కథ ఉంది. అదే మండలేశ్వరుని శాపం. ఇది దురాశకు, దాని ఫలితంగా వచ్చిన ఒక హెచ్చరికకు సంబంధించిన కథ. చాలా శతాబ్దాల క్రితం మండలేశ్వరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి చాలా దురాశ. సంపద కోసం ఈ ఆలయాన్ని పడగొట్టడానికొచ్చాడు. అప్పుడు అక్కడున్న ఒక పండితుడు అతన్ని హెచ్చరించాడు, రాజా, ఈ గుడి ప్రాణం శబ్దంలో ఉంది. దాని నాశనం చేశావంటే నువ్వు శాశ్వతంగా నిశ్శబ్దంలో చిక్కుకుపోతావని. కాని ఆ రాజు విన్నాడా? అహంకారంతో నవ్వేసి తన కత్తితో ఒక శిల్పాన్ని గట్టిగా కొట్టాడు. అంతే, ఆ క్షణమే ఆలయం మొత్తం గర్జించినట్టయింది. రాజు నోట మాట రాలేదు. శాశ్వతంగా మూగవాడైపోయాడు. ఆ రాజు మూగవాడైపోయినప్పుడు గుడిలోని శిల్పాలన్నీ ఒక్కసారిగా ఒకే స్వరంతో పలికాయట, శివ శిలా రక్షతే, అంటే ఈ శిలలను శివుడే రక్షిస్తాడని. బహుశా ఆ రోజునుంచే ఆ ఆలయానికి నిశ్శబ్ద శివాలయం అని పేరు స్థిరపడిపోయుంటుంది. ఇప్పుడు కొన్ని శతాబ్దాలు ముందుకు వెళ్దాం. ఈ కథలోకి ఆది అనే ఒక యువకుడొస్తాడు. మరి అతనెందుకు ఈ ఆలయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు? దానికి కారణం అతని తాతగారి డైరీ. ఆ డైరీలో ఒకే ఒక్క వాక్యం ఆదిని ఎంతగానో ఆలోచింపజేసింది. అదేంటంటే, శబ్దం బ్రతికే ఉంటే ఆ శబ్దం మనల్ని కూడా మార్చగలదు. ఈ మాటల్లో ఎంత నిజముందో తెలుసుకోవాలనే పట్టుదలతో ఆది ఆ అడవిలోకి బయల్దేరాడు. అడవిలో గంటల తరబడి నడిచాడు ఆది. ఆలయం దగ్గర పడుతోందనగా హఠాత్తుగా చుట్టూ ఉన్న వాతావరణం మారిపోవడం మొదలైంది. అంతవరకు వినిపిస్తున్న పక్షుల కిలకిలారావాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. భూమి ఉన్నట్టుండి చల్లబడింది. గాలి పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. కాని ఆ నిశ్శబ్దంలో కూడా ఒక విచిత్రమైన హుం అనే శబ్దం అన్ని వైపుల నుండి వినిపించడం మొదలైంది. ఆ శబ్దం వినగానే ఆదికి అర్థమైపోయింది, ఇది ప్రకృతి నుంచి వస్తున్న శబ్దం కాదు, ఇది ఆలయం తనను పిలుస్తున్న పిలుపు అని. ఇక ధైర్యం తెచ్చుకుని ఆది ఆలయంలోకి అడుగుపెట్టాడు. లోపల శిల్పాల రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఆది లోపలికి వెళ్లగానే అద్భుతం జరిగింది. అక్కడున్న శిల్పాలన్నీ ఒక దివ్యమైన కాంతితో మెరుస్తూ మెల్లగా కంపించడం మొదలుపెట్టాయి. ఆ గోడల మధ్యలోనుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది, ఈ ఆలయం నిర్మితమైందే శబ్దంతో. శబ్దమే సృష్టి, శబ్దమే శివం. ఆ వినిపించిన స్వరం మామూలుది కాదు. మన వేదాంతంలో చెప్పే నాదబ్రహ్మం అనే భావన అది. అంటే ఈ విశ్వం మొత్తం ఒక దివ్యమైన శబ్దం నుంచే పుట్టిందని అర్థం. ఆ శబ్దం ఆదిని తాకినప్పుడు అతని మనసులోని గందరగోళం మొత్తం తొలగిపోయి ఒక స్పష్టత వచ్చింది. ఆది మనసులో ఒక ప్రశ్న ఉంది, నా జీవితంలో నేను ఏ దారిలో వల్లాలి అని. అతను అడగకముందే ఆ శిల్పాలు జవాబిచ్చాయి.
నీ సొంత స్వరాన్ని విను. నీ హృదయం ఏం చెప్తోందో విను. అదే శివుడి స్వరం. సో ఫైనల్గా ఆ నిశ్శబ్ద ఆలయం చెప్పిన అసలైన సందేశమేంటి? అదే హృదయం పలికే శబ్దం. ఆ ఆలయం చెప్పిన జ్ఞానాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు. మొదటిది, బయటి చెవులతో కాదు, మనస్సుతో వినడం నేర్చుకోవాలి. రెండోది, మన లోపల నుంచి వచ్చే ఆ అంతర్గత శబ్దాన్ని, ఆ వైబ్రేషన్ని ఫీలవ్వాలి. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, మన సొంత స్వరమే దైవస్వరమని గుర్తించడం. ఆది సమాధానం దొరికిన తృప్తితో గుడి నుంచి బయటకు వస్తుండగా ఒక శిల్పం నుంచి చివరిగా ఒక మాట మెల్లగా వినిపించింది. శబ్దం ఎప్పటికీ నశించదు, కేవలం దాని రూపం మారుతుంది అంతే. దీని అర్థం మనలోని శక్తి కూడా శాశ్వతమైనదని. అందుకే ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, ఆ ఆలయాన్ని మనం ఎక్కడో బయట వెతికితే దొరకదు. ఎవరైతే తమ లోపలి అంతరాత్మ పిలుపును వింటున్నారో వాళ్లకే అది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రయాణం బయట చేసేది కాదు, మన లోపల మనం చేసుకోవలసిన ప్రయాణం. మరి మన లోపల వినిపించే ఆ శబ్దాన్ని మనం వింటున్నామా?